హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే కొత్తగా నోటిఫికేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్. యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళైతే కొత్తగా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ కోసం అయితే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మీకు ఏ జాబ్ నోటిఫికేషన్ గురించి డౌట్స్ ఏమన్నా, ఏమైనా క్లారిఫికేషన్ ఉన్నా, మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ దాని గురించి అయితే వీడియో చేయడం జరుగుతుంది. Government of Andhra Pradesh Animal Husbandry Department Vijayawada Village Secretariat General Limited Requirement for the post of Animal Husbandry Assistant నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ చెక్ చేసుకుంటే ఫ్రెండ్స్, ది క్యాండిడేట్ ఫ్రమ్ సెలక్షన్ అపాయింట్మెంట్ విల్ బి పేడ్ 15,000 rupees per month as a constant for the period of 2 years. ఫ్రెండ్స్, ఈ యొక్క అభ్యర్థి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అభ్యర్థికి అయితే 15,000 రూపాయలు శాలరీ అయితే మీకు నెలకైతే ఇవ్వడం జరుగుతుంది 2 సంవత్సరాల వరకు. దీనికి రెగ్యులర్ స్కేల్ పే ఆఫ్టర్ సాటిస్ఫైరీ కంప్లీషన్. 2 years తర్వాత మీకైతే ప్రొబేషన్ పీరియడ్ అయిన తర్వాత మీకు శాలరీ ప్యాకేజ్ అనేది చేంజ్ చేయడం జరుగుతుంది. ఇది గ్రామ పంచాయతీ ద్వారా ఫ్రెండ్స్. ఇది ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకుంటే 11వ నెల 20వ తారీఖు నుంచి 2023 నుంచి డిసెంబర్ 11, 2023 వరకు అయితే ఈ నోటిఫికేషన్ అయితే అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే డిసెంబర్ 11వ తారీఖులోపు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అండ్ ఈ యొక్క అప్లికేషన్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. 2 లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆ లింక్స్ చూడడానికి ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మీకు చూపిస్తాను. ఆ లింక్లో మీరు క్లిక్ చేయగానే మీకు ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి ఫస్ట్. మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఆ పర్టికులర్ డీటెయిల్స్ అయితే మీ యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ పేమెంట్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే అప్లై చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మీరు వెళ్ళిన ఈ యొక్క అప్లై చేసిన తర్వాత మీకు ఒక ఐడి అయితే రావడం జరుగుతుంది. మీ మెయిల్ ఐడికి యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టుకుని లాగిన్ అయ్యి మీ యొక్క అప్లికేషన్ అయితే కంప్లీట్ చేస్తారు. సేమ్ అదే యూజర్ ఐడి అయితే మీ అడ్మిట్ కార్డు కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఎగ్జామినేషన్కి డేట్ అయితే 12/31/2023 అది 31st డిసెంబర్ 31 అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ 1.5 పాయింట్లు చూడండి ఫ్రెండ్స్. ఏమైనా ఇచ్చారంటే ది అప్లై రిక్వైర్డ్ టు విజిట్ ది ఈ యొక్క వెబ్సైట్ అనేది తరచుగా మీరైతే లాగిన్ అయితే ఉండో చెక్ చేసుకోవాలి. ఏమైనా అప్డేట్స్ ఇచ్చారా లేదని దాని గురించి అయితే మీరైతే దాని మీద ఎటువంటి ప్రాబ్లం పడకండి. ఏమైనా అప్డేట్ వచ్చిండే మేము అయితే వీడియో చేయడం జరుగుతుంది, లేదా కామెంట్ సెక్షన్లో అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆల్ టికెట్స్ కెన్ బి డౌన్లోడ్ ఫ్రమ్ 27th December 2023. ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, మీకు అయితే యూజర్ ఐడి పాస్వర్డ్ రావడం జరుగుతుంది. మీ యొక్క లాగిన్ అయ్యి మీకు ఆల్ టికెట్స్ వచ్చేలాగా మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అది 27th 12th అయితే ఆల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ వ్యాకెన్సీస్ చూసుకుంటే ఫ్రెండ్స్, డిస్ట్రిక్ట్ వైజ్గా వ్యాకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక అనంతపూర్ చూసుకుంటే 473 ఖాళీలు అయితే ఇవ్వడం జరిగింది. అదే చిత్తూరు జిల్లా వాళ్ళకైతే 100 ఖాళీలు, కర్నూలు 252 ఖాళీలు, వైఎస్ఆర్ కడపకి అయితే 210, ఎస్పీఎస్ఆర్ నెల్లూరుకి 143 ఖాళీలు ఇవ్వడం జరిగింది. ప్రకాశంకి 177, గుంటూరుకి 229, కృష్ణాకి 120, వెస్ట్ గోదావరికి 102, ఈస్ట్ గోదావరికి అయితే 15 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది. విశాఖపట్నం జిల్లా వారికి అయితే 28 ఖాళీలు, విజయనగరం 13 ఖాళీలు, శ్రీకాకుళం వాళ్ళకైతే 34 ఖాళీలు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. టోటల్గా 1896 ఖాళీలు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్లోని. ఈ యొక్క నోటిఫికేషన్లోని మ్యాక్సిమం ఈ యొక్క టోటల్ వ్యాకెన్సీ ఉంది కదా ఫ్రెండ్స్, 1896 పోస్టులు అనేవి మ్యాక్సిమం తగ్గొచ్చు పెరగవచ్చు. వాళ్ళకి రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఎటువంటి ఇంటిమేషన్ చేయరు పెంచుతాం తగ్గుతాం అనేది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది చూడండి. ఇక్కడ క్యాండిడేట్స్ విల్ పాసెస్ స్పెసిఫిక్ అకాడమిక్ క్వాలిఫికేషన్, ఏదో ఒక క్వాలిఫికేషన్, ఇక్కడ ఇచ్చిన క్వాలిఫికేషన్ ఏదో ఒక క్వాలిఫికేషన్ మీకైతే కలిగి ఉండాలి. మీరు 2 years యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కోర్సెస్ చేసి ఉండాలి. కండక్ట్ బై శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ తిరుపతి నుంచి అయితే. లేదు అది చేయలేకపోతే ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సెస్ చేసి ఉండాలి. ఇన్ డైరింగ్ అండ్ పౌల్ట్రీ సైన్స్లోనే వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ స్టడీ 2 years పాలిటెక్ డిప్లొమా కోర్సెస్ చేసి ఉండాలి. అది లేదంటే పాలిటెక్నిక్ కాలేజ్లో రామచంద్రపురం శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీలో చదివి ఉండాలి. 2 years ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ మల్టీపర్పస్ వెటనరీ అసిస్టెంట్ గురించి అయితే చేసి ఉండాలి. MPVA కోర్స్ అయితే చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఒకప్పుడు అది లేదంటే థర్డ్ ఆప్షన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ డైరింగ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి. అంటే ఇంటర్మీడియట్లో వొకేషనల్ బ్రిడ్జ్ కోర్సులో మీరు ఏంటంటే డైరింగ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. మీ డైరింగ్ కోర్స్ అంటే పాలిటెక్నిక్ సంబంధించింది. అండ్ ఇంటర్మీడియట్ APOSS నుంచి డైరీ ఫార్మింగ్ వేసే వన్ వొకేషనల్ సబ్జెక్ట్. ఆంధ్రప్రదేశ్ వొకేషనల్ స్కూల్ ఓపెన్ స్కూల్ ఆఫ్ సొసైటీ నుంచి అయితే మీరైతే ఈ యొక్క డైరీ ఫార్మింగ్ నుంచి సంబంధించిన వొకేషనల్ సబ్జెక్ట్ అయితే చదివి ఉండాలి. లేదా BSc డైరీ సైన్స్ చదివి ఉండాలి. నెంబర్ 6 చూసుకుంటే BSc విత్ డైరీ సైన్స్. సేమ్ ఫ్రెండ్స్, BSc విత్ డైరీ సైన్స్ అయితే వన్ సబ్జెక్ట్ అయి ఉండాలి. MScలో డైరీ సైన్స్ చేసిన వాళ్ళతో ఎలిజిబుల్ అవుతారు. డిప్లొమా వెటనరీ సైన్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వొకేషనల్ ఎడ్యుకేషన్, డిప్లొమాలో వెటనరీ సైన్స్ గురించి చేసి ఉండాలి. బీటెక్ వారు కూడా డైరీ టెక్నాలజీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ డైరీ ప్రాసెసింగ్
ఆఫ్ SVVU యూనివర్సిటీ నుంచి అయితే డిప్లొమా ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఆఫ్ భారత్ సేవక్ సమాజ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చేసి చదివి అయి ఉండాలి, ఎగ్జామ్ రాసి ఉండాలి. వొకేషనల్ కోర్స్ ఆఫ్ డైరింగ్ అండ్ యానిమల్ హస్బెండరీ కోర్స్ అయితే చదివి ఉండాలి ఫ్రెండ్స్. ఈ ఒక్క 12 ఇవ్వడం జరిగింది. 12లో మీరు ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఇక్కడ ఉన్నాయి నోటిఫికేషన్ మీద మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫ్రెండ్స్, నో పర్సన్ షల్ బి ఎలిజిబుల్ ఫర్ డైరెక్ట్ రిక్వైర్మెంట్ ఇఫ్ ఈజ్ లెస్ దెన్ 18 years ఆఫ్ ఏజ్. 18 years కన్నా తక్కువ ఏజ్ ఉన్న అభ్యర్థులు అయితే నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే లేదు. అండ్ మోర్ దెన్ 42 years దాడదు కూడా ఫ్రెండ్స్. వాళ్ళకి 42 years లోపు ఉన్న అభ్యర్థి మధ్య నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవాలి. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరిగింది చూడండి ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్లో చూసుకుంటే బీసీ వారికి అయితే 5 సంవత్సరాలు ఏజ్ సడలింపు జరిగింది. అంటే ఫిజికల్ ఛాలెంజ్ అంటే SC ST వారు కూడా 10 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ NCC చేసిన వారు కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. హౌ టు అప్లై ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. స్టెప్ 1 అయితే క్యాండిడేట్ అప్లైంగ్ టు కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి మీరు కంపల్సరీగా. అండ్ ఎటువంటి మిస్టేక్ లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏ విధంగా డేటా ఉందో అదే విధంగా డేటా అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ సెకండ్ స్టెప్ అయితే మీరు పేమెంట్ చేయాల్సి వస్తుంది. పేమెంట్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ID కూడా వస్తుంది. స్టెప్ 3లో చూసుకుని మీరు లాగిన్ అయిన తర్వాత మీ ఫోటో అన్నీ అప్లోడ్ చేసి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ 10th క్లాస్ సర్టిఫికేట్ అన్ని అప్లోడ్ చేసుకొని మీకు అయితే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి. అండ్ తర్వాత మేము అప్లోడ్ చేసిన సర్టిఫికేట్ చూసుకోండి ఫ్రెండ్స్. అప్లికెంట్ ఫోటో, సిగ్నేచర్, SSC సర్టిఫికేట్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ చెప్పాను కదా ఫ్రెండ్స్. మీకు 12 క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మనకి 12 క్వాలిఫికేషన్ ఏ క్వాలిఫికేషన్లో మీరు పాస్ అయినా ఏ సర్టిఫికేట్ మీకు ఇక్కడ ఉన్నా ఆ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయండి. అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. అండ్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రెండ్స్ 5th to 10th అండ్ లోకల్ స్టేట్ నేటివిటీ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా నేటివిటీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సర్వీస్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఒకవేళ ఉంటే, డిసబిలిటీ సర్టిఫికేట్, ఏజ్ రిలాక్సేషన్ సపోర్టెడ్ డాక్యుమెంట్, ఎక్స్ సర్వీస్ సర్టిఫికేట్, మీటర్ స్పోర్ట్స్ పర్సన్ ఉంటే స్పోర్ట్స్ పర్సన్ కూడా నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఫీజు చూసుకుంటే అప్లికేషన్ మస్ట్ పేజ్ 1000 rupees ఫీజు అయితే అవ్వడం జరిగింది చూడండి ఫ్రెండ్స్. ది క్యాండిడేట్ అప్లై నాన్ లోకల్ క్యాండిడేట్ అడిషన్ టు ఇయర్ డిస్ట్రిక్ట్ విల్ బి చార్జెడ్ అడిషనల్ చార్జెస్ 1000 rupees ఫర్ డిస్ట్రిక్ట్. మ్యాక్సిమం 3 districts ఫ్రెండ్స్. మ్యాక్సిమం 3 districts అయితే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు నాన్ లోకల్ క్యాండిడేట్స్గా. అదేవిధంగా ఫీజు చూసుకుంటే SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అయితే ఫీజు అయితే 500 rupees మాత్రమే ఇవ్వడం జరిగింది. అండ్ చూసుకుని ఫీ స్ట్రక్చర్ కూడా ఉంది. SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 500, క్యాండిడేట్ అప్లైయింగ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్కి ప్లస్ ఈచ్ డిస్ట్రిక్ట్ 500 ప్లస్ మీ ఫీజు 500 ప్లస్ ఈచ్ డిస్ట్రిక్ట్. మరి ఆ నాన్ లోకల్ క్యాండిడేట్స్ అది మీ యొక్క లొకాలిటీలో మీ యొక్క జిల్లాకి అప్లై చేసుకుని మీకు 500 రూపాయలే. అది కాకుండా వేరే డిస్ట్రిక్ట్ కూడా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఈచ్ డిస్ట్రిక్ట్ 500 rupees. మీరు 3 districts వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ 3 districts కలిపి 1500 rupees ఫీజు అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ BC OC వాళ్ళకి చూసుకుంటే ఫ్రెండ్స్ అదర్స్ కేటగిరీ వాళ్ళకి 1000 rupees ఫీజు ప్లస్ ఈచ్ డిస్ట్రిక్ట్కి 1000 rupees ఫ్రెండ్స్. అంటే ఎక్స్ట్రా మీరు ఏ డిస్ట్రిక్ట్ అప్లై చేసుకుంటే 1000 rupees ఎక్స్ట్రా పే చేస్తే డిస్ట్రిక్ట్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్లో పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. మన గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ తరచుగా ఫాలో అవుతుంది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.